ఇజ్రాయెల్లో అక్టోబర్ 7వ తారీఖున హమాస్ తీవ్రవాదులు ఒక్కసారిగా భూమి మీద నుంచి వస్తూ అక్కడ ఉన్నటువంటి కంచెల్ని కట్ చేసి లోపలికి రావడం, అలాగే ఆకాశం నుంచి డ్రోన్ల ద్వారా దాడి చేయటం, మరొక వైపున సముద్రంలో నుంచి పడవల ద్వారా దాడి చేయడం, మూడు వైపుల నుంచి దాడి చేసి ఒక మ్యూజిక్ ఫెస్టివల్లో విధ్వంసం సృష్టించి వందలాది మంది ప్రాణాలు తీసి వందలాది మందిని కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళడం, ఇళ్లల్లోకి కూడా వెళ్ళి చంపినటువంటి సంఘటన వెనకాల ఇజ్రాయెల్ సైన్యం ఫెయిల్యూర్ ఉంది అంటూ సమగ్ర నివేదికని న్యూయార్క్ టైమ్స్ ప్రొజెక్ట్ చేసింది. ఏదైతే ఇజ్రాయెల్ దాని మీద దర్యాప్తుకు ఆదేశించిన తర్వాత ఆ దర్యాప్తులో తెలియని నిజాల్ని బయట పెట్టలేదు ఇజ్రాయెల్ ప్రభుత్వం యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో. అయితే ఇజ్రాయెల్ సైన్యపు ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంది. వాస్తవంగా ముందుగా మొసాద్ సమాచారం ఇచ్చింది ఇట్లాంటి దాడి జరుగుతుందని. గతంలో కూడా మొసాద్ ఇట్లాంటి 4-5 సార్లు సూచనలు చేసింది, బట్ అప్పుడు జరగలేదు. త్రివిధ దళాలు బలంగా ఉన్నటువంటి తమ మీద ఆఫ్టర్ ఆల్ హమాస్ తీవ్రవాదులు ఏ చాట్ నుండినో లేకపోతే ఏ మిస్సైల్ ద్వారానో ఒక అటాక్ చేయగలుగుతారు, కానీ కంటిన్యూగా లోపలికి వచ్చి చొరబడి చంపడం వాళ్ళ వల్ల ఏమవుతుందని భావించారు. దాంతో నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈవెన్ కంచెలు తెంచుతున్నటువంటి సందర్భంలో ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం ఉన్న వాళ్ళు 12-15 మంది మాత్రమే ఉన్నారు. తర్వాత ఒక 30-40 మంది దగ్గరకు వచ్చారు, వాళ్ళని ఎత్తుకుపోయారు. అటు పక్కన హమాస్ తీవ్రవాదులు వాళ్ళు లొంగిపోయారు. అంతే తప్పించి ప్రతిఘటించిన దాఖలాలు లేవు. టోటల్గా ఇజ్రాయెల్ సైన్యం ఫెయిల్యూర్ అంటూ నివేదిక వచ్చింది. ఆ నివేదికని ఇప్పుడు అవునా కాదా అన్నది ఇజ్రాయెల్ చెప్పాల్సి ఉంది.